విధంగా కొన్ని 1-2 నియోజకవర్గాల్లో వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించినప్పటికీ కూడా ఓటర్లు మాత్రం ఎక్కడా తగ్గకుండా తమ అనుకున్నటువంటి పార్టీకి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఓటు వేసేటటువంటి విధంగా లైవ్లో వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితే కనిపించింది. రమేష్, చూద్దాం. ఇంకా కూడా 6 గంటల వరకు పోలింగ్ ఉంది కాబట్టి మిగిలినటువంటి అప్డేట్స్ సంబంధించి కూడా ఇక ప్రధానంగా చూస్తే అటు విశాఖ నగరం అదే జిల్లాలో చూసినప్పుడు ఏజెన్సీ ప్రాంతం కూడా, ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే పోలింగ్ కూడా ముగిసింది. సో రామకృష్ణ, ఏంటి ఎలా జరిగింది ఈసారి? మనం చూసాం కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో హెలికాప్టర్ల సాయంతో కూడా పోలింగ్ సిబ్బందిని అక్కడికి తరలించడం, మళ్ళీ కూడా వారిని అందరినీ కూడా పొద్దుపోక ముందే తీసుకురావాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఓవరాల్గా ఏజెన్సీ ప్రాంతంలో ఈసారి పోలింగ్ ఎలా సాగింది? శ్రీహరి గారు, మనం చూడొచ్చు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న మావోయిస్టు ప్రభావిత ఇక్కడ ఉన్న నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకి ప్రారంభమైంది. అయితే ప్రారంభమైనప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా కొన్ని చోట్ల తలెత్తాయని మనం చెప్పవచ్చు. అలాగే ఈవీఎంలు కూడా కొన్ని చోట్ల మొరాయించేయింది. దీనివల్ల మనం చూడొచ్చు కొంతమంది ఇబ్బంది కూడా ఓటర్లకి కలిగిందని చెప్పొచ్చు. అయితే కొద్దిసేపటి కిందటే ఇక్కడ పోలింగ్ కూడా ముగిసింది. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు పాడేరు నియోజకవర్గంలోను, అరకు నియోజకవర్గంలో, రంపచోడ నియోజకవర్గాలు, అంటే ఈ మూడు నియోజకవర్గాలు అరకు పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. మధ్యాహ్నం 3 గంటల సమయానికి అయితే 41% పాడేరులోని, అలాగే అరకులో అయితే 51%, రంపచోడవరంలో అయితే 54% పోలింగ్ నమోదైంది. అయితే 4 గంటల సమయానికి మాత్రం అరకులో అయితే 54% నమోదైంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే పోలింగ్ సమయం ముగిసినా కూడాను ఆ టైంకి అంటే లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అనుమతించడంతో కొంత పోలింగ్ కూడాను జరుగుతున్నట్లు మనకి సమాచారం అందుతుంది. ఏదేమైనా కూడా మరి కాసేపట్లో కూడాను స్పష్టమైన అంటే దీనికి సంబంధించి ఎంత పోలింగ్ అయింది ఏంటి అనేది కూడా వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంది. అయితే కొన్ని చోట్ల అంటే మనం చూడొచ్చు, ముఖ్యంగా పాడేరు నియోజకవర్గంలో అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా చాలా భారీ వర్షం పడింది. దీంతో చాలా ఇబ్బందులు పడ్డారు అక్కడ ఓటర్లు కూడాను, ఓటు వేయడానికి కూడా రాలేకపోయారు. అయితే కొంచెం వర్షం తగ్గడంతో వాళ్ళు కూడాను అక్కడికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీంతో పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే మొత్తం ఈ 3 నియోజకవర్గాలు అంటే ఈ జిల్లా పరిధిలో ఉన్న 3 నియోజకవర్గాల్లో ఎంతెంత నమోదైందో మనకు అధికారంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఓటర్లకు కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు. డోలీల్లో కూడా వెళ్లి కూడాను ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఘటన కూడా చాలా మంది కలిసివేసింది. ఎంత అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా ఎందుకు అటువంటి పరిస్థితి గిరిజన ప్రాంతాల్లో వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడాను ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం కూడాను